Yeah, good morning all. Let's start. Okay. సో లాస్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసాం మనం లాస్ట్ క్లాస్ లో మనం సర్వీస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం మనం సర్వీస్ అకౌంట్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తాం మనం సర్వీస్ అకౌంట్ వచ్చేసరికి మనం అజూర్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఇంట్రా ఐడి సెర్చ్ చేసుకొని దాంట్లో యాప్ రిజిస్ట్రేషన్స్ లో న్యూ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకొని సర్వీస్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. సో వన్స్ యూ క్రియేట్ యువర్ సర్వీస్ అకౌంట్ అక్కడ మనకి ఈ డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అక్కడ నుంచి కాపీ చేసుకొని ఈ కోడ్ లో మనం ఎంటర్ చేస్తాం. రైట్, ఇది అథెంటికేషన్ మెథడ్. సో ఒకసారి అథెంటికేషన్ మెథడ్ కాన్ఫిగర్ చేశాక నా స్క్రిప్ట్ రన్ అవుతుందా అంటే రన్ అవ్వదు. అథెంటికేషన్ మెథడ్ తో పాటు ఐ నీడ్ టు కాన్ఫిగర్ ఆథరైజేషన్ కూడా కాన్ఫిగర్ చేయాలి. సో ఆథరైజేషన్ లో మనం ఏం చేస్తాం, మనం ఈ అకౌంట్ అంటే ఈ సర్వీస్ అకౌంట్ ఉంది కదా, ఈ సర్వీస్ అకౌంట్ మనం క్రియేట్ చేసిన సర్వీస్ అకౌంట్ వచ్చేసరికి ఎక్కడ ఉంది, ఎంట్రా ఐడిలో ఉంది. సో క్రియేట్ చేసిన సర్వీస్ అకౌంట్ ఇంట్రా ఐడిలో ఉంది. ఆ ఇంట్రా ఐడిలో ఉన్న సర్వీస్ అకౌంట్ ని తీసుకొని వెళ్ళి మనం ఎక్కడ రైట్స్ ఇచ్చాం, మనం వచ్చేసి ఈ సబ్స్క్రిప్షన్ లెవెల్లో రైట్స్ ఇచ్చాం. మనం డే ఎన్విరాన్మెంట్ సబ్స్క్రిప్షన్ ఉంది. ఆ సబ్స్క్రిప్షన్ లో నా స్క్రిప్ట్ రన్ అవ్వాలి కాబట్టి ఆ సబ్స్క్రిప్షన్ పైన అకౌంట్ పైన మనం రైట్స్ ఇచ్చాం. సో రైట్స్ ఎలా చేస్తాం, మనం ఐఎమ్ వెళ్ళేసి యాడ్ రోల్ అసైన్మెంట్ వెళ్ళి ఇలా ఇక్కడ నేను కాంట్రాక్ట్ ఓనర్ రోల్ అనేది అసైన్ చేశాను. సో వన్స్ ఐ అసైన్ ఓనర్ రోల్, అకౌంట్ కి ఫుల్ రైట్స్ అనేది సబ్స్క్రిప్షన్ పైన వచ్చేసింది. సో వన్స్ ఐ గాట్ ద ఫుల్ రైట్స్ ఐ కెన్ ఏబుల్ టు రన్ ద స్క్రిప్ట్ ఆన్ మై అజూర్ పోర్టల్. సో ఇలా టెరాఫామ్ వచ్చేసి థర్డ్ పార్టీ టూల్ కాబట్టి టెరాఫామ్ వచ్చి నా అజూర్ పోర్టల్ కి కనెక్ట్ అవ్వాలంటే ఏం కావాలి, ఫస్ట్ సర్వీస్ అకౌంట్ కావాలి, దాంతో పాటు ఆథరైజేషన్ కూడా కావాలి. ఆ రెండు మనం నిన్ను కాన్ఫిగర్ చేసాం మనం. ఓకే. సో మీరు కూడా ఏంటంటే జనరల్ గా ప్రతిసారి ఈ బ్లాక్ డిలీట్ చేయకండి. అంటే నార్మల్ కోడ్ డిలీట్ చేయండి, బట్ ఈ బ్లాక్ అనేది డిలీట్ చేయకండి. అంటే డిలీట్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుండి అన్ని కాన్ఫిగర్ చేసుకోవాలి. అలా కాకుండా ఇది అలానే పెట్టేసేయండి, మీదే మాత్రం మీరు కాన్ఫిగర్ చేసుకోండి. ఓకే. నా ఇది ఇదేంటి, జనరల్ గా ఇది నా ప్రొవైడర్ బ్లాక్ లో ఫీచర్ బ్లాక్ అనేది మ్యాండేటరీ. దాని తర్వాత ఈ సర్వీస్ అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఈ ప్రొవైడర్ బ్లాక్ లో మనం మెన్షన్ చేస్తాం. Now let us write the code now. So let us write resource group code. సో రిసోర్స్ గ్రూప్ కోడ్ రాయాలంటే ఏంటి, సో నేను ఇక్కడ కమెంటింగ్ రాస్తున్నాను. ఇదేంటి, రిసోర్స్ గ్రూప్ కోడ్ క్రియేషన్. సో ఇలా కమెంట్స్ ఎందుకు పెడతారంటే ఇప్పుడు మనం కోడ్ రాస్తాం, మనకు గుర్తుంటుంది వాట్ టైప్ ఆఫ్ కోడ్ అని మనకు గుర్తుంటుంది. బట్ ఇదే కోడ్ మనం వేరే వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఒక లేమాన్ కి ఎలా తెలుస్తుంది ఈ కోడ్ ఏంటి అనేది, అంటే పైన దీని డిస్క్రిప్షన్ రాస్తాం కాబట్టి ఓహో ఈ కోడ్ దీనికి సంబంధించిన కోడ్ అని తెలియడానికి మనం ఇలా రాస్తాం. సార్ రియల్ టైమ్ లో కూడా ఇలా రాస్తామంటే రియల్ టైమ్ లో కూడా కంపల్సరీ కమెంటింగ్ రాస్తాం. అంటే వాట్ టైప్ ఆఫ్ కోడ్, అది ఎందుకు యూజ్ చేస్తాం కోడ్ అనేది ఒక డిస్క్రిప్షన్ మోడ్ లో రాయడానికి మనం కమెంట్ అనేది రాస్తాం. అది రాసినా రాయకున్నా పర్లేదు, బట్ రాస్తే ఒక బెస్ట్ ప్రాక్టీస్ అది. ఓకే. నా రిసోర్స్ గ్రూప్ కోడ్ క్రియేట్ చేద్దాం. రైట్. సో నా రిసోర్స్ ఫస్ట్ ఏంటి, రిసోర్స్ బ్లాక్. దాని తర్వాత ఏంటి, రిసోర్స్ టైప్ అజూర్ ఆర్ఎం అండర్ స్కోర్ రిసోర్స్ గ్రూప్. సో నేను రిసోర్స్ అని రాగానే ఇక్కడ నాకు సజెషన్స్ లో ఇన్ని వచ్చాయి. మనకేం కావాలి, రిసోర్స్ టైప్ కావాలి. సో రిసోర్స్ గ్రూప్. దాని తర్వాత అలియాస్ నేమ్ ఆర్ రిసోర్స్ నేమ్. సో ఐ కెన్ కాన్ఫిగర్ ఎనీథింగ్. ఇక్కడ ఏదైనా రాయొచ్చు మీరు. సో ఇక్కడ ఏది రాసినా సరే పనిచేస్తుంది. సో ఆర్జీ రాయాలని ఏం రూల్ లేదు. ఓకే. సో బట్ ఈ రిసోర్స్ గ్రూప్ కోడ్ కాబట్టి మనం ఆర్జీ రాస్తే బెస్ట్. సో సిమిలర్ గా ఉండాలి కాబట్టి నేను రిసోర్స్ బ్లాక్, రిసోర్స్ టైప్, రిసోర్స్ నేమ్ రాశాను. నా వాట్ ఆర్ ద ఇన్పుట్ వాల్యూస్ మ్యాండేటరీ, నేమ్ ఈజ్ మ్యాండేటరీ. సో నేమ్ ఏది రాయొచ్చు, మనం ఇంతకు ముందు రాసినట్టు RG-01 రాయొచ్చు. అలానే లొకేషన్ ఇస్ మ్యాండేటరీ, లొకేషన్ లో ఈస్ట్ యుఎస్ అని రాయొచ్చు. సో ఇది నా రిసోర్స్ గ్రూప్ కోడ్. ఓకే. సో లాస్ట్ టైం మనం ఓకే 1 minute. యా, లాస్ట్ టైం ఏం చెప్పాను నేను, ఇలా ఇవన్నీ మ్యాండేటరీ, దీనికి సంబంధించిన వాల్యూస్ ఇచ్చేసా. సో బట్ ఇలా ఇవ్వకూడదు అని చెప్పాను. ఎందుకు, ఇవన్నీ హార్డ్ కోడెడ్ వాల్యూస్. ఇవన్నీ ఏంటి, హార్డ్ కోడెడ్ వాల్యూస్. మన వాల్యూస్ మొత్తం మనం ఇక్కడనే ఇచ్చేస్తున్నాము. ఓకే.
సో ఇక్కడ ఇస్తే ఏమవుతుంది, ఈ కోడ్ నేను వేరే వాళ్ళకి ఇచ్చాను అనుకోండి, నా మెయిన్ కోడ్ లో వాళ్ళకి సంబంధించిన వాల్యూస్ మనకి మార్చాల్సి వస్తుంది. సో అందు గురించి మనం ఎప్పుడైనా సరే ఒక కోడ్ రాసేటప్పుడు ఆ కోడ్ రీయూజబుల్ గా ఉండాలి, అంటే వేరే వాళ్ళు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఇలా హార్డ్ కోడెడ్ వాల్యూస్ అనేది మనం ఇవ్వము. సో దీని హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఇవ్వకుండా మనం ఏం చేయొచ్చు అంటే వేరియబుల్ లాగా కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే, సో ఇవాళ టాపిక్ ఏంటి అంటే వేరియబుల్స్. సో నేను ఇది వేరియబుల్ గా రాయాలంటే ఏం చేయాల్సి వస్తుంది అంటే, ఇక్కడ హార్డ్ కోడెడ్ వాల్యూ అంటే ఇక్కడ సమ్ వాల్యూ ఇవ్వకుండా మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ వేరియబుల్స్ రాయొచ్చు. వేరియబుల్స్ ఎలా రాస్తాం మనం, వార్ డాట్ ఆర్జీ అండర్ స్కోర్ నేమ్ అని రాస్తాం. సో వార్ డాట్ అనేది మ్యాండేటరీ, ఆర్జీ అండర్ స్కోర్ నేమ్ అనేది మీరు ఏదైనా ఇవ్వచ్చు. సో ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకే, బట్ ఇలా ఇస్తే దానికి ఏదైనా మీనింగ్ ఉందా, ఏం మీనింగ్ లేదు. సో ఇది రిసోర్స్ గ్రూప్ నేమ్ కాబట్టి నేను ఏమిస్తాను, నేను ఆర్జీ అండర్ స్కోర్ నేమ్ అని రాస్తాను. వార్ డాట్ ఆర్జీ అండర్ స్కోర్ నేమ్. లొకేషన్ ఏంటి, మళ్ళీ లొకేషన్ కూడా నేను వేరియబుల్ గా రాస్తాను, వార్ డాట్ ఎల్ఓసి ఐఫన్ నేమ్ అని రాస్తాను. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ వాట్ డాట్ తర్వాత ఏదైనా ఇవ్వచ్చు, బట్ సిమిలర్ గా నేమ్ ఇస్తేనే, ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇస్తేనే బెస్ట్. నౌ ఈ కోడ్ వేరియబుల్ అయిపోయింది. సో వేరియబుల్ అయిపోతే సరిపోదు, వేరియబుల్ డిక్లేర్ కూడా చేయాలి. వాట్ డాట్ అని ఇచ్చాము అంటే సరిపోదు, దీన్ని డిక్లేర్ చేయాలి. ఎక్కడ డిక్లేర్ చేస్తాం మనం, వేరియబుల్ బ్లాక్ లో డిక్లేర్ చేయాలి మనం. సో ఇక్కడ, సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఆర్జీ అండర్ స్కోర్ నేమ్ ఉంది కదా, ఇది కాపీ చేస్తాను నేను. ఇక్కడ మీరు కాపీ చేయండి, నార్మల్ గా రాయకండి, ఎందుకంటే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా సరే తీసుకోదు. వాట్ డాట్ తర్వాత ఏముంటుందో అదే ఇక్కడ ఉండాలి. వేరియబుల్ బ్లాక్ లో డిఫైన్ చేస్తాం, వేర్ అని రాయంగా ఆటోమేటిక్ గా వేరియబుల్ వచ్చేసింది, డిక్లేర్ అయిపోయింది. ఓకే, నా లొకేషన్ ఐఫన్ నేమ్ కాపీ వేరియబుల్ డిక్లేర్. నా కోడ్ అంతా పర్ఫెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది వేరియబుల్ అని చెప్పా, వేరియబుల్ అని చెప్తే సరిపోదు, వేరియబుల్ బ్లాక్ లో కూడా మనం డిక్లేర్ చేయాలి. ఆర్జీ నేమ్ ఇక్కడ డిక్లేర్ చేసా, లొకేషన్ నేమ్ ఇక్కడ డిక్లేర్ చేసా. సార్ మీరు కోడ్ లోనే మొత్తం ఇక్కడ రాసిస్తున్నాం, బట్ వాట్ ఇస్ ద యూజ్ అంటే, ఎస్, జనరల్ గా మనం వేరియబుల్ అనేది మెయిన్ కోడ్ లోనే రాయం, వేరే ఫైల్లో రాస్తాం. సో అంటే సార్ అర్థం ఏంటి, చెప్పండి. సార్ వేరియబుల్స్ మనము ఇంకొక వేరియబుల్ డాట్ టీఎఫ్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని దాంట్లో డిఫైన్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడే చెప్పా కదా, అదే కదా చెప్పేది, యా యా ఇప్పుడే చెప్తున్నాను నేను, అదే పని ఏంటి నేను ఏమంటున్నాను. యా, వేరియబుల్ నేనేం చేస్తా, నా మెయిన్ కోడ్ లోనే రాసా. ఇలా మెయిన్ కోడ్ లో రాస్తే ఏం యూజ్ అవుతుంది, ఏం యూజ్ ఉండదు. సో అందు గురించే ఈ వేరియబుల్ అన్ని మనం వేరే ఫైల్ లో రాసుకోవాలి. సో అది దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. సో నేనేం చేస్తాను, నేను ఇక్కడ ఒక వేరియబుల్ డాట్ టీఎఫ్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. ఆ ఫైల్లో నేను వేరియబుల్ బ్లాక్స్ రాసుకుంటాను. కట్, ఇక్కడ పేస్ట్. సో వేరియబుల్ డాట్ టీఎఫ్ లో వేరియబుల్ ఇలా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం రాస్తున్నా, నా మెయిన్ కోడ్ లో వేరియబుల్ అని చెప్పా, వేరియబుల్ బ్లాక్ లో వేరియబుల్ అనేది డిక్లేర్ చేశాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఎక్కడ వాల్యూస్ ఇవ్వలేదు. వాల్యూస్ అంటే ఏంటి, రిసోర్స్ గ్రూప్ నేమ్ ఇది, లొకేషన్ నేమ్ ఇది అనేది ఎక్కడ ఇవ్వలేదు. మీరు చూసినట్టయితే ఎక్కడ ఇచ్చానా, ఎక్కడ ఇవ్వలేదు. ఈస్పిఎస్ అని ఇచ్చానా, ఎక్కడ ఇవ్వలేదు. రిసోర్స్ గ్రూప్ నేమ్ ఎక్కడ ఇచ్చానా, ఎక్కడ ఇవ్వలేదు. సో లెట్ మీ రన్ దిస్ కోడ్. సో లెట్ మీ రన్ కాపీ పాత్. సో ఏమవుతుందో చూద్దాము. నా ఐఎమ్ ఇన్ టు దిస్ పార్ట్, అంటే ఈ ఫోల్డర్ లో ఉన్నాను. ఈ ఫోల్డర్ లో డిఐఆర్ చేస్తే నాకు ఎన్ని ఉన్నాయి, 2 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్, టెరాఫార్మ్ ఇనిట్. సో ఇనిట్ అనేది మ్యాండేట్, అంటే ప్రతిసారి ఇనిట్ కుట్టాల్సిన అవసరం లేదు. సో నేను ఎందుకంటే ప్రతిసారి నేను ల్యాబ్ ప్రాక్టీస్ చేసే ముందు పాతవి అన్ని డిలీట్ చేస్తాను. నేను గుర్తుపెట్టుకోండి, మీరు కూడా పాతవన్నీ డిలీట్ చేసి ఒక ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి. సో మీరు ఇక్కడ మీరు గమనించినట్టయితే, సో ఇక్కడ లాస్ట్ క్లాస్ లో 107 ఉండే, ఇప్పుడు 108 వచ్చింది. ఇప్పుడు నేను అక్కడ వర్షన్ సెట్టింగ్ బ్లాక్ ఇవ్వలేదు కాబట్టి ఆ వర్షన్ ఏది అప్డేట్ అవుతుందో ఆ వర్షన్ తోని నా ప్లగిన్స్ డౌన్లోడ్ అయిపోతాయి. సో అందు గురించే కస్టమర్స్ ఏంటంటే, అందు గురించే రియల్ టైమ్ లో ఏంటంటే వర్షన్ సెట్టింగ్ బ్లాక్ లో వర్షన్ నెంబర్ పెట్టేస్తారు. సో దట్ వాళ్ళు ఆ వర్షన్ లోనే వర్క్ చేస్తారు. ఇప్పుడు నా ల్యాబ్ కాబట్టి నాకు కొత్త కొత్త వర్షన్ వచ్చినా సరే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు.
బట్ రియల్ టైంలో ఏంటంటే ఒకటే వర్షన్ ప్రతిసారి వర్షన్స్ అప్డేట్ అవ్వవు. ఎందుకంటే ఒక వర్షన్ అప్డేట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఫస్ట్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి అంతా పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆ కొత్త వర్షన్ లో రన్ చేస్తారు. ఇది ల్యాబ్ కాబట్టి నా వర్షన్ సెట్టింగ్ బ్లాక్ లేకున్నా సరే, కొత్త కొత్త వర్షన్ ఉన్నా సరే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో సో రియల్ టైమ్ లో కంపల్సరీ మనకి వర్షన్ సెట్టింగ్ బ్లాక్ యూస్ చేస్తాం. ఓకే, 1 minute. నా టెరాఫామ్ ఇనిట్ చేసేసా. నాకు టెరాఫామ్ ఫోల్డర్ క్రియేట్ అయింది. టెరాఫామ్ ఫోల్డర్ లో నాకు అజూర్ కి సంబంధించిన ప్లగిన్స్ డౌన్లోడ్ అయిపోయాయి. ఓకే, నౌ ఐ యూజువల్లీ యూస్ టెరాఫామ్ వ్యాలిడేట్. సో సార్ కంపల్సరీ వ్యాలిడేట్ యూస్ చేయాలి అంటే ఇలా సీక్వెన్స్ ఏం లేదు. మీకు మీ స్క్రిప్ట్ పైన నమ్మకం ఉంటే వ్యాలిడేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టార్టింగ్ లో కాబట్టి మీరు బెస్ట్ ప్రాక్టీస్ వ్యాలిడేట్ చేసి చేయండి. నౌ స్క్రిప్ట్ ఈస్ ఫైన్. నౌ లెట్ మీ రన్ టెరాఫామ్ ప్లాన్. ఇప్పుడు టెరాఫామ్ ప్లాన్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ నాకు ఇక్కడ వాల్యూ అడుగుతుంది. ఇక్కడ మనం ఎక్కడైనా వాల్యూ ఇచ్చామా, ఎక్కడైనా లొకేషన్ కి సంబంధించిన వాల్యూ కానీ రిసోర్స్ గ్రూప్ కి సంబంధించిన వాల్యూ కానీ ఇవ్వలేదు. జస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేసాం కానీ వాల్యూ ఇవ్వలేదు. సో వాల్యూ ఆర్ ఏంటి, వాల్యూస్ ఆర్ రిక్వైర్డ్ ఫీల్డ్స్. సో కంపల్సరీ వాల్యూస్ కంపల్సరీ కావాలి. నేమ్ కి లొకేషన్ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ నేను కోడ్ లో నేను డిక్లేర్ చేయలేదు కాబట్టి నా స్క్రీన్ పైన అడుగుతుంది. సో ఐ కెన్ గివ్ యువర్ వాల్యూ HTS RG-01. సో ఈ రెండు వాల్యూస్ యూస్ చేసుకొని క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అంటే క్రియేట్ అవ్వదు ప్లాన్ కాబట్టి ఇట్ విల్ షో యూ ఒక లొకేషన్ HTS రిసోర్స్ గ్రూప్ RG1 తోని 1 యాడ్ అవుతుందని ఎగ్జిక్యూషన్ ప్లాన్ చూపెడుతున్నాం. ఓకే, సో మీరు కోడ్ లో మీరు వాల్యూ ఇవ్వకపోతే స్క్రీన్ పైన అడుగుతుంది. ఓకే, నౌ నేను కోడ్ లోనే వాల్యూ ఇస్తాను. నేను వేరియబుల్స్ లో వెళ్ళేసి ఇక్కడ నేను ఐ కెన్ పర్ఫార్మ్ డిఫాల్ట్ వాల్యూస్ ఇక్కడ ఇవ్వచ్చు. నేను డిఫాల్ట్ ఇక్కడ RG-01 అలానే డిఫాల్ట్ HTS. నౌ ఇక్కడ వేరియబుల్ అని చెప్పా, వేరియబుల్ డిక్లేర్ చేసా, వేరియబుల్ బ్లాక్ లో డిక్లేర్ చేసా, అలానే దానికి సంబంధించిన వాల్యూ కూడా ఇచ్చేసాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇట్లా ఇచ్చాను అనుకోండి, RG_NAM ఉంది. ఇక్కడ వేరియబుల్ లో RG_NAME ఉంది. సో దీనికి దానికి డిఫరెన్స్ ఉంది. సో అది తీసుకోదు. సో అందు గురించి మీకు ఇంతకుముందు ఏం చెప్పానంటే కంపల్సరీ వాట్ డాట్ తర్వాత మీరు ఇలా కాపీ చేసుకొని ఇలా మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. వేరియబుల్ డిక్లేర్ ఎప్పుడైనా కాపీ పేస్ట్ చేయండి. నార్మల్ గా రాశారనుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏది వచ్చినా సరే అది మళ్ళీ తీసుకోదు. ఓకే, సో టు జస్ట్ టెల్ యూ ఐ హావ్ యూజ్ దట్. నౌ లెట్ మీ రన్ మై కోడ్. నౌ టెరాఫామ్ ప్లాన్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా డిఫాల్ట్ వాల్యూస్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తాం. సో ఇలా మనం డిఫాల్ట్ వాల్యూస్ ఇవ్వచ్చు. సో దీని వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటి, ఇంతకు ముందు దానికి దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటారా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే నా మెయిన్ కోడ్ ఇది నా మెయిన్ కోడ్. ఎటువంటి కోడ్ నా కోడ్ ని నేను టచ్ చేయట్లేదు. ఇప్పుడు ఇదే కోడ్ మీరు తీసుకున్నారు అనుకోండి, నా మెయిన్ కోడ్ టచ్ చేయకుండా మీకు కావాల్సిన వాల్యూ ఇక్కడ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇంకా సో మెయిన్ కోడ్ ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో అందు గురించి మనం వేరియబుల్స్ అనేది వాడతాం. సో మళ్ళీ ఇంకో వేరియబుల్స్ ఎందుకు వాడతామంటే జనరల్ గా మన కోడ్ వచ్చేసరికి ఒక 1 to 5 లైన్స్ లో ఉండదు. కోడ్ వచ్చేసి ఒక 1000 లైన్స్ లో ఉండొచ్చు. నా RG నేమ్ అనేది ఒక 100 టైమ్స్ రాయొచ్చు. నేను ప్రతి 100 టైమ్స్ నా వాల్యూ చేంజ్ చేయకుండా మనం ఇక్కడ ఒక్క దగ్గర వాల్యూ చేంజ్ చేస్తే సరిపోతుంది. ప్రతి దగ్గర రిసోర్స్ గ్రూప్ నేమ్ ఎక్కడ కావాలో ఆ వాల్యూ మొత్తం ఇక్కడ నుంచి పిక్ చేస్తుంది కాబట్టి నేను కోడ్ ని ప్రతిసారి ఎడిట్ చేయాల్సిన అవసరం పడదు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇఫ్ యూ యూజ్ వేరియబుల్స్. ఓకే, సో నౌ వాల్యూస్ మనం ఇక్కడనే ఇవ్వాలా, ఇంకా వేరే దగ్గర ఇవ్వలేమా అంటే ఇంకో వేరే దగ్గర కూడా ఇవ్వచ్చు. 3 ప్లేసెస్ మనం డిఫైన్ చేస్తున్నాం. సో నేను ఇక్కడ ఏమంటానంటే టెరాఫామ్ డాట్ టిఎఫ్ వార్స్ అంటాను. ఇక్కడ టిఎఫ్ ఉంది, ఇక్కడ టిఎఫ్ వార్స్ ఉంది. సో టిఎఫ్ వార్స్ లో ఏం డిఫైన్ చేయొచ్చు అంటే వాల్యూస్ డిఫైన్ చేయొచ్చు. ఎలా? సేమ్ ఇక్కడ RG నేమ్ ని కాపీ చేసేసుకోండి. ఇక్కడ నేను ఏమి ఇస్తాను, నా వాల్యూ వచ్చేసి Krishna-RG ఇస్తాను. సో జస్ట్ లొకేషన్
కాపీ చేసేసుకుంటున్నాను. ఇక్కడ వెస్ట్ యుఎస్ ఇస్తా. సో మనం ఏం చేసాం, మెయిన్ కోడ్ లో వేరియబుల్ రాసాం, వేరియబుల్ బ్లాక్ లో వేరియబుల్ డిక్లేర్ చేశాను, టిఎఫ్ఆర్స్ లో దానికి సంబంధించిన వాల్యూస్ ఇచ్చాను. సో ఈవెన్ దో ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చినా సరే టిఎఫ్ఆర్ ఫైల్స్ లో ఉన్న వాల్యూస్ మాత్రమే పిక్ చేస్తుంది. ఓకే, సో దిస్ వన్ మ్యూట్. సో 3 ప్లేసెస్ లో మనం చేసాం. నౌ ఐల్ రన్ ఇట్. నాకు ఏ వాల్యూ తీసుకుంది, నాకు టిఎఫ్ఆర్ ఫైల్స్ లో ఏం వాల్యూస్ మెన్షన్ చేస్తానో ఆ వాల్యూస్ పిక్ చేసింది. సో ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ ఏముంది అంటే, సమ్ టైమ్స్ అంటే నా ల్యాప్టాప్ లో నేను డైరెక్ట్ గా టెరాఫామ్ ప్లాన్ అని చెప్పగానే టిఎఫ్ఆర్ ఫైల్స్ లో ఉన్న వాల్యూస్ పిక్ చేసింది. మీకు ఇలానే చెయ్యాలని రూల్ లేదు. ఎందుకంటే నేను చూస్తున్నాను స్టూడెంట్స్ కి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇలా పిక్ చేయట్లేదు, వేరియబుల్ లో ఉన్న డిఫాల్ట్ వాల్యూస్ మాత్రమే పిక్ చేస్తున్నాయి. సో లేదు, నాకు ఈ వాల్యూస్ ని పిక్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయొచ్చు. ఆర్గ్యుమెంట్ పాస్ అంటే ఏంటి అంటే టెరాఫామ్ ప్లాన్ -var-file అని ఇచ్చేసి ఈ ఫైల్ ని పాస్ చేయొచ్చు, ఇలా terraform.tfrs. ఓకే, సో ఐఎమ్ పాసింగ్ ద వాల్యూస్. సో ఈ వాల్యూస్ ని నా కోడ్ కి పాస్ చేస్తున్నాను. సమ్ టైమ్స్ మీరు ఇలా టెరాఫామ్ ప్లాన్ అనగానే ఇక్కడ ఈ వాల్యూస్ పిక్ చేయకపోతే మీరు ఈ కమాండ్ యూస్ చేసుకొని ఇలా పాస్ చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ అన్ ఐడియా ఐఎమ్ సేయింగ్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ఈవెన్ పాస్ ద వాల్యూస్ యాజ్ వెల్. సో ఇక్కడ మనం 3 ప్లేసెస్ లో మన వేరియబుల్స్ చేసాం మనం. సో ఐ టెల్ యూ వన్స్ అగైన్, ఒక 3 చెప్తాను నేను. సో ఫస్ట్ నేను ఒక మెయిన్ కోడ్ రాసా. main.tf లో ఒక మెయిన్ కోడ్ రాసా. ఏంటి, రిసోర్స్ బ్లాక్ లో var.rg_name అని రాసా. నేమ్ అని రాసేసి మళ్ళీ నేను వేరియబుల్ బ్లాక్ లో డిక్లేర్ చేశా. rg_name అనేది వేరియబుల్ బ్లాక్ లో డిక్లేర్ చేశా. వేరియబుల్ బ్లాక్ లో డిక్లేర్ చేశా. డిక్లేర్ చేసి నేనేం చేశా, నా ల్యాప్టాప్ లో ఆ స్క్రిప్ట్ ని రన్ చేశా. ఆ స్క్రిప్ట్ రన్ చేయగానే ఏమైంది, ఇది వారం చెక్ చేసింది. వారం చెక్ చేశాక వేరియబుల్ లో డిక్లేర్ చేసిందని చూసింది. ఇక్కడ ఎటువంటి వాల్యూస్ లేదు కాబట్టి నా స్క్రీన్ పైన వాల్యూస్ అడిగింది. ప్లీజ్ ఎంటర్ ద రిసోర్స్ గ్రూప్ నేమ్, ప్లీజ్ ఎంటర్ ద లొకేషన్ నేమ్ అనేది ఇక్కడ వాల్యూస్ అడిగింది. నేను ఇక్కడ వాల్యూస్ ఇచ్చా. ఫస్ట్ అది జరిగింది. దాని తర్వాత ఏం చేశాను, నేను ఇక్కడనే డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చా. డిఫాల్ట్ ఈక్వల్ టు సమ్ rgfn01 ఇచ్చాను. ఓకే, సో మళ్ళీ నేను టెరాఫామ్ ప్లాన్ అనేది రన్ చేశాను. టెరాఫామ్ ప్లాన్ రన్ చేయగానే ఇక్కడ వేరియబుల్ అని చెక్ చేసింది. వేరియబుల్ చెక్ చేస్తే సరిపోదు, వేరియబుల్ డిక్లేర్ అయిందా అని చూసింది. డిక్లేర్ అయ్యింది. డిక్లేర్ అయ్యాక వాల్యూ ఏమైనా ఉందా చూసింది. ఎస్, డిఫాల్ట్ వాల్యూ ఉంటే ఈ వాల్యూతో నేను క్రియేట్ అవుతా అని చూపెట్టింది. ఓకే, సో థర్డ్ నేను ఏం చేసా, ఇది కాకుండా ఇంకోటి చేశాను నేను. ఏంటి, టిఎఫ్ఆర్ ఫైల్స్ ఇంకో ఫైల్ క్రియేట్ చేసేసి .tfvars ముందు ఏదన్నా నేమ్ ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి, ముందు ఏదన్నా నేమ్ ఇవ్వచ్చు. నేను ఇక్కడ terraform.tfvars అని ఇచ్చాను. ఓకే, సో మీ ముందు కృష్ణ.tfvars ఇస్తారా, ఏదన్నా ఇవ్వండి. terraform.tfvars ఇచ్చారు. ఇది వచ్చేసి వేరియబుల్ బ్లాక్. నా ఇక్కడ డిక్లేర్ చేసిన వాల్యూని rg_name అని ఇచ్చేసి ఇక్కడ వాల్యూ ఇచ్చినాను. సో ఇక్కడ టిఎఫ్ఆర్స్ లో వాల్యూ. సో ఇప్పుడు ఏం జరిగింది, 1 minute. నా స్క్రిప్ట్ రన్ చేస్తా. స్క్రిప్ట్ రన్ చేయగానే ఇది వేరియబుల్ అని చూస్తుంది. వేరియబుల్ డిక్లేర్ అయిందా అని చూస్తుంది. డిక్లేర్ అయితే టిఎఫ్ఆర్ ఫైల్స్ ఉందా అని చూస్తుంది. టిఎఫ్ఆర్ ఫైల్స్ లో ఏం వాల్యూ ఉందో ఆ వాల్యూ యూజ్ చేసుకొని క్రియేట్ అవుతా అని చెప్తుంది. సో ఇలా, సో మనం వేరియబుల్ ఎక్కడెక్కడ ఉంది, మెయిన్ కోడ్ లో ఉంది,
మెయిన్ కోడ్ లో వేరియబుల్ అని రాసాం. వేరియబుల్ బ్లాక్ లో ఇది డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేసిన వాల్యూ నేమ్ కి దాని వాల్యూ అనేది టిఎఫ్ఆర్ ఫైల్స్ లో ఇచ్చారు. సో టిఎఫ్ఆర్ ఫైల్స్ లేకపోతే డిఫాల్ట్ వాల్యూస్ చెక్ చేస్తుంది. డిఫాల్ట్ వాల్యూస్ లేకపోతే నా స్క్రీన్ పైన అడుగుతుంది. బట్ డెఫినెట్ గా వాల్యూస్ అనేది మ్యాండేటరీ. సో దోస్ ఆర్ మ్యాండేటరీ టు రైట్ ద కోడ్. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సార్ ఇక్కడ మీకు కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ వేరియబుల్ అని రాశాక వేరియబుల్ డిక్లేర్ చేయకుండా వాల్యూ ఇవ్వచ్చా అంటే అలా కుదరదు. కంపల్సరీ వేరియబుల్ డిక్లేర్ చేస్తేనే వాల్యూ అనేది పిక్ చేస్తుంది. సో మనం అది కూడా చూద్దాం. సో నేను ఇక్కడ మెయిన్ కోడ్ లో రాశాను var.rg నేమ్ అని వేరియబుల్ లో డిక్లేర్ చేస్తాను. సో అలా కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తా, కావాలని తీసేస్తా. ఇక్కడ దానికి సంబంధించిన వాల్యూ ఇచ్చారు, బట్ రన్ అవుతుందా చూద్దాం. ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది. ఏముంది, రెఫరెన్స్ టు అన్డిక్లేర్డ్ ఇన్పుట్ వాల్యూ. ఈ ఆర్జీ అండర్ స్కోర్ నేమ్ అని రాశారు మెయిన్ డాట్ టిఎఫ్ ఫైల్లో, బట్ అది డిక్లేర్ అవ్వలేదు. వేరియబుల్ బ్లాక్ లో డిక్లేర్ అవ్వలేదు కాబట్టి యూ డిక్లేర్ ఇట్ అని క్లారిటీగా. మన ఎర్రర్ కూడా ఏంటంటే ఇంత క్లారిటీగా వస్తుంది. An input variable with the name rg underscore name has not been declared. This variable can be declared with a variable block అని clear గా ఉంది. So you need to declare the variable. So without declaring the value, it won't work. సార్ దీనివల్ల నా అడ్వాంటేజ్ ఏముంది, ఇవన్నీ రాసాము, ఇవన్నీ అడ్వాంటేజ్ అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏముంది, ఇప్పుడు ఈజీగా ఇప్పుడు నేను నా కోడ్ ఉంది, ఇప్పుడు మొత్తం కోడ్. సో ఈ మొత్తం కోడ్ నేను కస్టమర్ కి ఇవ్వాల్సిన పని లేదు. నేనేం చేస్తాను, ఓకే కస్టమర్ వాంట్ టు రైట్ దేర్ ఓన్ వాల్యూ. రిసోర్స్ గ్రూప్ నేమ్ కస్టమరే రాయాలనుకుంటున్నారు, లొకేషన్ కస్టమరే మెన్షన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, నేను మొత్తం కోడ్ కస్టమర్ కి ఇవ్వాల్సిన పని లేదు. నేను జస్ట్ టిఎఫ్ఆర్ ఫైల్స్ కస్టమర్ కి ఇచ్చేసాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, దీనికి సంబంధించిన వాల్యూస్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ ఫైల్ నాకు ఇచ్చేస్తారు. నేను ఏం చేస్తాను, జస్ట్ ఈ ఫైల్ ఇక్కడ పెట్టేసి నా కోడ్ స్క్రిప్ట్ రన్ చేస్తే సరిపోతుంది. ఈ వాల్యూస్ తోని నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిపోతుంది. సో వాట్ వీఆర్ గివింగ్ ఆపర్చునిటీ టు ద క్లయింట్ స్టేటింగ్ దట్ దే కెన్ రైట్ దేర్ ఓన్ వాల్యూస్. సో అలాంటప్పుడు నా మెయిన్ కోడ్ ని ఎటువంటి ఇష్యూ ఉండదు, ఎటువంటి ఎడిట్ చేయాల్సిన పని లేదు. ఈజీగా నేను వాల్యూస్ ఇక్కడ మాడిఫై చేసుకుంటే సరిపోతుంది. సో సేమ్ ఇదే కోడ్ నేను మీకు ఇచ్చాను అనుకోండి, సింపుల్ గా మీరు ఏం చేయొచ్చు, మీకు నచ్చిన వాల్యూ ఇక్కడ ఇచ్చుకుంటే సరిపోతుంది. కోడ్ ఏమైనా ఎడిట్ చేయాల్సిన పని ఉందా, కోడ్ ని ఎక్కడ ఎడిట్ చేయాల్సిన పని లేదు. సింపుల్ గా నా వాల్యూస్ ఇక్కడ ఇచ్చుకుంటే నా కోడ్ పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది. సో అందు గురించే రియల్ టైమ్ లో కంపల్సరీ మనం వేరియబుల్స్ యూజ్ చేస్తాం. నార్మల్ హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఎక్కడ ఇవ్వం, అన్ని వేరియబుల్స్ యూజ్ చేస్తాము. ఓకే, సో ఫైన్. సో దిస్ హౌ ఇట్ వర్క్స్. నా నేనేం చేస్తాను, ఇక్కడ ఇది కూడా నేను ఒక ఫైల్లో రాసేస్తాను. సో టెరాఫామ్ లో అడ్వాంటేజ్ ఏంటి, యూ కెన్ స్ప్లిట్ కాన్ఫిగరేషన్ ఇంటూ మల్టిపుల్ ఫైల్స్. సో అలా మల్టిపుల్ ఫైల్స్ ఆప్షన్ ఉండగా నేను ఒకటే ఫైల్లో ఎందుకు రాస్తాను, మెయిన్ డాట్ టిఎఫ్ లో ప్రొవైడర్ బ్లాక్ రాస్తా, ఆర్జీ డాట్ టిఎఫ్ లో రిసోర్స్ గ్రూప్ కోడ్ రాస్తాను, వేరియబుల్ డిక్లేర్ చేస్తాను, టిఎఫ్ఆర్ ఫైల్స్ లో దానికి సంబంధించిన వాల్యూస్ ఇస్తాను. ఈజీగా అయిపోతుంది నాకు. సో ఇప్పుడు నేను రిసోర్స్ గ్రూప్ కోడ్ చూడాలనుకోండి, సింపుల్ గా రిసోర్స్ గ్రూప్ డాట్ టిఎఫ్ కి వెళ్ళిపోతే ఆ రిసోర్స్ గ్రూప్ సంబంధించిన మెయిన్ కోడ్ అనేది నేను చూడొచ్చు. Okay, so this is how it works. Now let us write virtual network code now. Okay, ఇది అప్లై చేద్దాం. ఇది ఫస్ట్ ఓకే, terraform apply -n auto -approve. Sir, could you please write that argument in Paint, sir? So I didn't get you. Okay, you want this var. Okay, No, argument, so sir, argument. Could you please, yeah. this one. Yeah, that one also. సో నోట్ ప్యాడ్ లో రాయమంటున్నారా?
నాకు అర్థం కాలేదు. Where Yes do sir, you yes want sir, me I, to write? yeah, Okay. please paste over there. I'll write it here. I'll note down. Sure. I got it. So what I'm going to do, I'm going to paste here. Okay. And moreover, terraform.tfrs అనేది నా దగ్గర ఉంది కాబట్టి ఈ వాల్యూ ఇచ్చా. మీరు krishna.tfrs ఇచ్చారనుకుంటే krishna.tfrs ఇవ్వాలి. ఆ tfr ఫైల్ ని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకే. Sure sir. Okay. Yeah. Now, so let me now, my resource group is created. Okay. Now let me write vnet code, vnet.tf. సో మనం కోడ్ ఎలా సెర్చ్ చేయాలో మనం చూసాం మనం. సో లెట్ మీ షో యూ అగైన్. సో నా Terraform, Azure Virtual Network. So Azure RM Virtual Network, right click, open new tab. So this is my Azure RM Virtual Network. Scroll down చేసుకుంటే సో ఇది రిసోర్స్ గ్రూప్ కోడ్, ఇది నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ కోడ్, ఇది నా వర్చువల్ నెట్వర్క్ కోడ్. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాపీ చేసుకుంటాను. సో ఎందుకు అంటే ఐ నో దిస్ ఇది అడ్రస్ స్పేస్ వరకే ఇంపార్టెంట్, మిగతావన్నీ ఆప్షనల్. ఎలా తెలుస్తుంది అంటే కింద చూస్తే మనం ఆర్గ్యుమెంట్స్ ఇస్ నథింగ్ బట్ ఇన్పుట్ వాల్యూస్. నేమ్ ఇస్ రిక్వైర్డ్, రిసోర్స్ గ్రూప్ నేమ్ ఇస్ రిక్వైర్డ్, అడ్రస్ స్పేస్ ఇస్ రిక్వైర్డ్, లొకేషన్ ఇస్ రిక్వైర్డ్. మిగతావన్నీ ఆప్షనల్ కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ కాపింగ్ టిల్ హియర్. ఓకే, కాపీ ఇట్. Now I'll delete this. Okay. సో నేను మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడనే రాసి దాని తర్వాత పేస్ట్ చేస్తాను. ఓకే. నౌ వాట్ ఈస్ దిస్ కోడ్? దిస్ కోడ్ ఈస్ ఎ వర్చువల్ నెట్వర్క్ క్రియేషన్ కోడ్. ఓకే. నౌ ఇది రిసోర్స్ టైప్, రిసోర్స్ బ్లాక్, ఇది రిసోర్స్ టైప్. దీని రెండు మనం టచ్ చేయము. ఇక్కడ అలియాస్ నేమ్ కానీ రిఫరెన్స్ నేమ్ కానీ అనొచ్చు. దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన నేమ్ తో ఎడిట్ చేసుకోవచ్చు. జనరల్ గా నేను వీనెట్ అని రాస్తాను. నౌ నేమ్. సో వాట్ ఈస్ ద నేమ్? వర్చువల్ నెట్వర్క్ నేమ్ రాయాలి. సో జనరల్ గా మనం హార్డ్ కోడెడ్ వాల్యూ ఇవ్వదు కాబట్టి మనం ఏం రాస్తాం ఇక్కడ? var.vnet_name అని రాస్తున్నాను. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు, పర్లేదు. బట్ అలా ఇస్తే మనకు యూజ్ ఉండదు కాబట్టి సో ఇది దేనికి సంబంధించిందో అదే నేమ్ రాస్తే బెటర్. సో ఇక్కడ var.vnet_name అని రాస్తా. నేమ్ రాస్తే సరిపోతుందా? కాపీ చేసేసుకొని దీన్ని డిక్లేర్ కూడా చేయాలి మనం. వేరియబుల్ బ్లాక్ లో డిక్లేర్ చేయాలి. వేరియబుల్ పేస్ట్ వేరియబుల్ బ్లాక్ లో డిక్లేర్ చేస్తాను. డిక్లేర్ చేశాక దీన్ని వాల్యూ కూడా ఇవ్వాలి కదా. వాల్యూ మనం TFR ఫైల్స్ లో ఇస్తాను. నేను ఈక్వల్ టు vnet-01 ఇస్తున్నాను. నేమ్ వచ్చేసి vnet-01. సో మనం మళ్ళీ చెప్తాను. నేను ఇక్కడ వేరియబుల్ అని రాసా, చెప్పా. ఇక్కడ వేరియబుల్ బ్లాక్ లో డిక్లేర్ చేసా. దీని వాల్యూ వచ్చేసి TFR ఫైల్స్ లో వాల్యూ ఇచ్చా. ఓకే. నౌ అగైన్ లొకేషన్. సో లొకేషన్ రిసోర్స్ గ్రూప్ నేమ్ మళ్ళీ రాద్దాం మనం. సో అడ్రస్ స్పేస్ మళ్ళీ సేమ్ var.ip అడ్రస్ అని రాస్తాను నేను. సో ఇది కాపీ చేసేసుకొని సో వేరియబుల్ లో డిక్లేర్ చేయాలి. వేరియబుల్ బ్లాక్ లో డిక్లేర్ చేశాను నేను. అలానే డిక్లేర్ చేస్తే సరిపోదు కదా, వాల్యూ కూడా ఇవ్వాలి కదా. సో వాల్యూ ఇవ్వాలంటే ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్ :10.1.0.0/16. సో ఏదైనా ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు మీరు. ఓకే. సో నేను ఈ ఐపీ అడ్రస్ ఇచ్చాను. దాని సో రెండు అయిపోయాయి. నౌ లొకేషన్. సో ఇక్కడ మీకు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ లొకేషన్ ఏంటి అంటే మనకు తెలుసు లొకేషన్ ఏ బ్లాక్ లో నుండి వస్తుంది. లొకేషన్ వచ్చేసి ఈ బ్లాక్ లో నుంచి నాకు లొకేషన్ వాల్యూ అనేది వస్తుంది. సో లొకేషన్ వచ్చేసి ఈ బ్లాక్ లో వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ బ్లాక్ ని కాల్ చేస్తాను నేను ఈ వాల్యూ రావడానికి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్ ఎనీ వేరియబుల్ హియర్. వేరియబుల్ రాయాల్సిన పని లేదు. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ దిస్ బ్లాక్. సో ఎలా కాల్ చేస్తాను? Azure RM రిసోర్స్ resource. టైప్ రిసోర్స్ టైప్ డాట్
రిసోర్స్ నేమ్ డాట్ వాల్యూ. సో ఇలా అంటే ఏంటి, ఎలా కాల్ చేస్తానంటే లొకేషన్ వచ్చేసి ఈ బ్లాక్ లో ఉంటుంది కాబట్టి రిసోర్స్ టైప్ డాట్ రిసోర్స్ నేమ్ డాట్ లొకేషన్, అప్పుడు ఆటోమేటిక్ గా వాల్యూ పిక్ చేస్తుంది. సో లెట్ మీ షో యూ. రిసోర్స్ టైప్ డాట్ రిఫరెన్స్ నేమ్ కాపీడ్. ఇది ఒక 2 సార్లు చేస్తే వచ్చేస్తుంది, పెద్ద విషయం కాదు. నాట్ డాట్ ఏది కావాలి నాకు, ఈ లొకేషన్ కావాలి. కాపీ లొకేషన్ ఆటోమేటిక్ యాక్చువల్ సజెషన్ ఇచ్చేస్తుంది. నేను సజెషన్ ఇవ్వకుండా ఇలా కాపీ పేస్ట్ చేస్తాను సో దట్ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి. ఓకే, నౌ రిసోర్స్ గ్రూప్ నేమ్ కావాలి. రిసోర్స్ గ్రూప్ నేమ్ కూడా నాకు ఇదే బ్లాక్ లో నుండి వస్తుంది. సో నేను ఏం చేస్తాను, రిసోర్స్ టైప్ డాట్ అలియాస్ నేమ్ ఆర్ రిసోర్స్ నేమ్ డాట్, ఇక్కడ నేను డాట్ పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్ గా నాకు ఏమేమి కావాలో ఇక్కడ వచ్చేస్తుంది. కానీ నేను ఇక్కడ నుంచి కాపీ చేస్తా. సో ఫస్ట్ 2-3 టైమ్స్ ఇలా కాపీ చేశారనుకోండి, మీకు కూడా ఐడియా వస్తుంది ఎక్కడ నుంచి కాల్ అవుతుందని తెలుస్తుంది. సో నా మీరు ఇక్కడ చూసినట్టయితే నా కోడ్ మొత్తం పర్ఫెక్ట్ గా అయిపోయింది, అంత బ్లూ కలర్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తప్పు తీసుకున్నాను అనుకోండి, మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వైట్ అండ్ బ్లూ వస్తుంది. అంటే ఏంటి, ఇది కరెక్ట్ గా కాలింగ్ అనేది చేయట్లేదు అని అర్థం. ఓకే, సో నా డాట్ ఇచ్చాను, ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ వచ్చేస్తుంది ఐ కాల్ నేమ్. సో నౌ లెట్ మీ రన్ మై కోడ్ నౌ. So want to add, fine, Terraform, apply -FN auto -updo it. Done. ఇక్కడ మీరు చూసినట్టే VNet 10 తోని కృష్ణ RG తోని ఇవి క్రియేట్ అయిపోయాయి. సో ఇది నా అడ్రస్ స్పేస్. సో లెట్ us see once here. కృష్ణ RG VNet 1 క్రియేట్ అయిపోయింది వెస్ట్ యూఎస్ లో. ఓకే, నౌ లెట్ us కాన్ఫిగర్ సబ్నెట్. Azure RM subnet, right click, open resources, Azure RM subnet. స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇది నా సబ్నెట్ కోడ్. ఐ విల్ కాపీ దిస్. సబ్నెట్ క్రియేషన్ కోడ్. ఓకే, నౌ రిసోర్స్ బ్లాక్, రిసోర్స్ టైప్. నా ఇది రిసోర్స్ బ్లాక్, రిసోర్స్ టైప్ టచ్ చేయొద్దు. ఇది రిఫరెన్స్ నేమ్ ఏదన్నా, ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ నేమ్ కావచ్చు, రిఫరెన్స్ నేమ్ కావచ్చు, వీ కెన్ చేంజ్ ఇట్ హియర్. సబ్నెట్ నా నేమ్ అడుగుతుంది, వాట్ ఈస్ ద సబ్నెట్ నేమ్. డైరెక్ట్ గా ఇక్కడ హార్డ్ కోడెడ్ వాల్యూ ఇవ్వద్దు కాబట్టి ఐ విల్ సే var డాట్ సబ్ అండర్ స్కోర్ నేమ్ అని ఇస్తాను. మీరు ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఇక్కడ ఏదని ఇవ్వండి, అదే కాపీ చేసేసుకొని వేరియబుల్ బ్లాక్ లో డిక్లేర్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నా నేను ఇక్కడ సబ్నెట్ అండర్ స్కోర్ నేమ్ అని ఇస్తాను. సో నేను అదే కాపీ చేసుకుంటాను, వాట్ డాట్ తర్వాత ఏం రాస్తామో అదే కాపీ చేసేసుకోండి. దాని తర్వాత వేరియబుల్ బ్లాక్ లో డిక్లేర్ చేయండి. దీని తర్వాత ఇక్కడ వాల్యూ ఇవ్వండి. ఇక్కడ సబ్నెట్ -01 ఇస్తున్నాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి దగ్గర స్పేస్ ఇస్తున్నాను. ఇక్కడ స్పేస్ మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ ఏం లేదు, నాకు ఈజీగా తెలియడానికి ఇలా ఇలా గ్యాప్ ఇచ్చి రాస్తున్నాను. ఇక్కడ మీ ఇలా 6 స్పేస్ 3 స్పేస్ ఇవ్వాల్సిన పని లేదు. ఓకే,
నా సబ్నెట్ నేమ్ వచ్చేసి సబ్నెట్ -01 ఇచ్చేసా. ఫైన్. నా అగైన్ ఇక్కడ అడ్రస్ ప్రిఫిక్సెస్ చూద్దాం. ఫస్ట్ వార్ డాట్ సబ్ -IP ఇస్తాను. నా కాపీ చేశాక అగైన్ వేరియబుల్ బ్లాక్ లో డిక్లేర్ చేసేసా. డిక్లేర్ చేస్తే నాకు సరిపోదు కదా, ఇక్కడ వాల్యూ కూడా ఇవ్వాలి. ఇక్కడ ఐపీ అడ్రస్ ఏమొస్తుంది, సబ్నెట్ ఐపీ అడ్రస్ 10.1.1.0/24 వస్తుంది. ఓకే, /24 ఐపీ ఇచ్చేస్తా. నౌ ఈ 2 వాల్యూస్ అయిపోయినాయి. నౌ రిసోర్స్ గ్రూప్ నేమ్. సో అగైన్ రిసోర్స్ గ్రూప్ నేమ్ ఎక్కడ నుండి వస్తుంది, రిసోర్స్ గ్రూప్ నేమ్ అనేది ఈ బ్లాక్ లో నుండి వస్తుంది. ఏది కాల్ చేస్తాను నేను, రిసోర్స్ టైప్ డాట్ రిఫరెన్స్ నేమ్ డాట్ నేమ్. సో ఇలా కాల్ చేస్తాం మనం. కాపీ డాట్ నేమ్ అయిపోయింది. సో వర్చువల్ నెట్వర్క్ నేమ్ ఎక్కడ నుండి వస్తుంది, నాకు వర్చువల్ నెట్వర్క్ నేమ్ వచ్చేసి వర్చువల్ నెట్వర్క్ బ్లాక్ లో నుండి వస్తుంది. సో ఏది కాల్ చేయాలి ఇప్పుడు నేను, రిసోర్స్ టైప్ డాట్ రిఫరెన్స్ నేమ్ డాట్ నేమ్. అప్పుడు నా వర్చువల్ నెట్వర్క్ నేమ్ అనేది వస్తుంది. కాపీ డాట్ నేమ్. సో ఇక్కడ ఆల్రెడీ సజెషన్స్ వచ్చేసాయి నాకు. సో నాకు ఏం కావాలి, నేమ్ కావాలి కాబట్టి సింపుల్ ఐ టేక్ దిస్ నేమ్. సో ఇక్కడ చూసినట్టయితే నా కోడ్ పర్ఫెక్ట్ గా ఉంది. సో ఎటువంటి ఇష్యూస్ లేవు. సో లెట్ మీ రన్ మై కోడ్. సో ఫస్ట్ లెట్ మీ ప్లాన్ ఇట్. Then one to add. So now I'll apply it. Then one is added. So if I go here, సబ్నెట్ 1 తోనే క్రియేట్ అయిపోయింది. సో ఇలా మనం కోడ్ రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఆర్జీ దాంట్లో రాసా. ఇలా కాకుండా మీకు ఈజీగా, అంటే ఇది ఎలా కాల్ చేయాలో తెలియాలి కాబట్టి నేను ఇక్కడ రాసా. మనం ఏం చేయొచ్చు అంటే కట్ చేసేసి vnet.tf లో ఏ కాన్ఫిగరేషన్ ఆ ఫైల్లో మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను రిసోర్స్ గ్రూప్ కోడ్ చూడాలనుకోండి, సింపుల్ గా rg.tf వెళ్తే ఒక 5 లైన్స్ లో నాకు కోడ్ అనేది క్లారిటీగా తెలిసిపోతుంది. వీనెట్ కోడ్ చూడాలనుకోండి, వీనెట్ లోకి వెళ్తే వీనెట్ కి సంబంధించిన కోడ్. సో ఇలా ఈ టెరాఫామ్ లో అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఏ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఆ ఫైల్లో పెట్టుకొని మనం చూసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే కొంచెం లైన్స్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఇష్యూ ఉన్నా సరే, కోడ్ లో ఏదైనా ఎర్రర్స్ ఉన్నా సరే ఈజీగా మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాల్సిన ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇలా కోడ్లు అనేది రాసుకుంటూ పోతుంటాం. ఇప్పుడు నేను స్టోరేజ్ అకౌంట్ కోడ్ రాయాలనుకోండి, ప్లస్ storage.tf ఇచ్చే స్టోరేజ్ అకౌంట్ కోడ్ storage.tf లోనే పెట్టేస్తాను. So fine. So this is how we will be configuring variables. Now if I delete, yes. So let me delete Terraform destroy -FN auto -approve చేశాను అనుకోండి, మళ్ళీ ఎస్ అని అడగదు, మొత్తం డిలీట్ అయిపోతుంది. సో ఇది ఏం చెక్ చేస్తుంది, టెరాఫామ్ స్టేట్ ఫైల్ చెక్ చేస్తుంది. ఆ స్టేట్ ఫైల్ లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో చూసుకొని ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించిన మొత్తం ఆ స్టేట్ ఫైల్ డిలీట్ చేస్తుంది. అలానే అజూర్ పోర్టల్ లో ఉన్న రిసోర్సెస్ ని కూడా డిలీట్ చేస్తుంది. సో ఫైన్, ఎనీ క్వశ్చన్స్ ఆన్ వేరియబుల్స్? సో ఇంకా వేరియబుల్స్ నేను ఏంటంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. వేరియబుల్స్ లో మళ్ళా డేటా టైప్స్ కూడా ఉంటాయి, అది మండే చూద్దాము. ఐ గోయింగ్ టు టేక్ స్టెప్ బై స్టెప్. సో నేను ఎలా చెప్తున్నానో అలానే మీరు ప్రాక్టీస్ చేయండి. సో మొత్తం ఒకటేసారి కోడ్ రాసి కూడా మీరు చేయకండి, కన్ఫ్యూజ్ అయిపోతారు.
కోడ్ కూడా మీరు ఏంటంటే సింగిల్ 1 by 1 రాసుకుంటూ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళండి. అంటిల్ అన్లెస్ యు ఆర్ మీరు పర్ఫెక్ట్ అయ్యే వరకు స్టెప్ బై స్టెప్ చేయండి. ఓకే. So fine then. If no questions, let us connect on Monday. Okay, Monday same 9:30 కి ఉంటుంది. 9 కి కాదు 9:30 కి ఉంటుంది. Okay then. Yeah. ఓకే సార్, Bye. థ్యాంక్ యూ. Yeah. Thank you. Bye.